ఈరోజు అంశము 5C. దాంపత్య జీవితం సంఖ్యలు కాదు, జీవిత సత్యాలను తెలుసుకొని ఆచరించండి. దాంపత్య జీవితం సంఖ్యలు కాదు. అహం, స్వార్థం, మోహం ఉన్నంత వరకు సంఖ్యలు ఉంటాయి. తాను దేవుని బిడ్డనని లేదా భగవంతుని చెందిన వాడినని తెలుసుకున్న తర్వాత ఇల్లే ఒక దేవాలయం అవుతుంది. ఇంటి పనులే భగవంతుని సేవలు అవుతాయి. ఇంటిలోని వారు భగవంతుని స్వరూపాలుగా కనిపిస్తారు. వారిని సేవించడంలోనే భగవత్ శిక్ష ఉంటుంది. ప్రేమ, ఆదరణ, సద్భావం కలిగినప్పుడు ఉపదేశంతో రూపంలో కాకుండా పరామర్శ రూపంలో మంచి మాటలు చెబుతాము. శ్రద్ధ ఉన్న చోట ఉపదేశం పనిచేస్తుంది కూడా. ఎక్కడ ప్రేమ, పొందిక, శ్రమ, పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. ఇది నిశ్చితమైన సిద్ధాంతం. ఇద్దరు వ్యక్తుల్ని ఒక చోటికి రప్పించడం కష్టం అంటారు పెద్దలు. ఆ ఇద్దరి చేత ఒకే ఒక నిర్ణయం చేయటం మరీ కష్టం. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అనేది అనాదిగా చెబుతున్న నానుడి. కానీ దాంపత్యం మాత్రము ఈ భూమి మీదనే అనేది నేటి నానుడి, నేటి మాట, నేటి బాట. సంతోషకరమైన వివాహము భూలోక స్వర్గము అన్నది నిత్య సత్యము. హ్యాపీ మ్యారేజ్ ఈజ్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. దాంపత్య జీవిత సత్యాలు ఏమిటంటే, పూర్వము ప్రేమ, ఆదరణ, భద్రత వివాహంలో ఉండేది. జీవిత గమ్యం, భవిష్యత్తు పట్ల నిరీక్షణ, నైతిక విలువలు, స్వంత వ్యక్తిత్వము, గుర్తింపు ఉండేది. నేడు అతిగా ఊహించుకొని వివాహ వ్యవస్థలో ప్రవేశించి సమస్యల వలయంలో చిక్కుంటున్నారు. కనుక ఊహా లోకంలో వ్యవహరించవద్దు. సరి అయిన తగిన భాగస్వామిని ఎన్నుకొనుడు కంటే, దొరుకుడు కంటే, కనుగొనుడు కంటే తగిన వ్యక్తిగా మారుట ముఖ్యము. నీవు మారుటకు అనుకూలంగా ఉండటకు ఇష్టపడాలి, తయారుగా ఉండాలి. నేడు బాధ్యతల నుండి తప్పించుకు తిరుగుతున్నారు, కానీ హక్కులు మాత్రం కావాలని పోరాడుతున్నారు. సృష్టి అంతటిలో కూడా ఏ ఇద్దరు వ్యక్తులు సంపూర్ణంగా అనుగుణమైన వారు కాదు. నో టూ పీపుల్ ఆర్ కంపాటబుల్. నిజానికి కొంతమంది సరికాని తగిన వారినే చేసుకుంటారు. సంపూర్తిగా అనుగుణమైన భాగస్వాములు ఉండరు. అందరిలో కూడా పాప స్వభావం ఉన్నది. మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ ఏ లవ్ మ్యాచ్ బిట్వీన్ టూ డిఫెక్టివ్ పీపుల్. వివాహము సర్వదా, ఎప్పుడు, సదా లోపాలు గల ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రేమ బంధము. వివాహం అనగా మంచి క్షమాగుణం కలిగిన ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక. వివాహములో భాగస్వామి నుండి అతిగా ఆశించడం మంచిది కాదు. ఎందుకనగా వివాహాంతస్తులో లోపాలతో ఇద్దరు ప్రవేశించి ప్రేమను, నిలకడను, భద్రతను, ఓదార్పును, ఊరడింపును ఆశిస్తారు. సత్యం ఏమిటంటే, ఏ పురుషుడు కూడా తన భార్య కోరికలన్నింటినీ తీర్చలేడు. ఏ స్త్రీ కూడా తన భర్త కోరికలన్నింటినీ తృప్తిపరచలేదు. నిన్ను నీవు పూర్తి చేయ వ్యక్తి ఈ భూలోకంలో లేడు. దేవుడిచ్చే వాటిని ఎవరు కూడా ఇవ్వలేరు. అవేమిటి? శాంతి, సమాధానము, తృప్తి, ఆదరణ, ఇవన్నీ కూడా నెమ్మదితనము, ప్రశాంతత, నిశ్చలతము, అగాపే ప్రేమ. మగధీరులు, పురుషాధిక్తి గల కండల వీరులు వివాహంలో విఫలమవుతారు. ఉద్రేకపరచువారు, ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తులు విజయవంతమవుతారు. వివాహంలో ఉభయలు సఫలత చెందాలి, తృప్తిని పొందాలి. ఉభయలు కూడా త్యాగము, ఓర్పు, నేర్పు, ప్రేమ, నమ్మకము, నిరీక్షణ కలిగి ఉండాలి. కొద్దిపాటి హాస్యంతో, నవ్వుతో జీవించాలి, గమ్యాన్ని చేరాలి. ఏ ఇద్దరు లక్ష్యాలు, ఆదర్శాలు ఒకే మోస నుండి దిగిరాదు. ఇద్దరు కూడా క్రీస్తు పాత్రను పోషించాలి. ఇద్దరు కూడా క్రీస్తు స్వభావం కలిగి ఉండాలా. క్రీస్తు నుండే పునీతులు కావాలి. సమాజం కోసం, పరువు కోసం, ప్రతిష్ఠ కోసం చేసే కాపురాలు నరకతుల్యంగా ఉంటుంది. గత చరిత్ర, గత భావాలు, అనుభవాలు అనేది మనకి సమస్యగా ఉంటాయి. వీపు మీద ఉన్నటువంటి, వెనుక ఉన్నటువంటి మూట, వెనుక భారము, పుట్టి పెరిగిన విధానము, విద్యాబుద్ధులు, కుటుంబము, నేతృత్వము, మత, సాంఘిక జీవన విధానము, ఇవన్నీ కూడా వెనుకున్నటువంటి భారాలే. గతంతో నాకు పని లేదు అని చెప్పడం సులభమే, కానీ ఇద్దరు వాటితో జీవించడం మనకు తలకు మించినటువంటి భారము. జీవిత సుఖశాంతులకు, శాంతికి మూలం ఏమిటంటే సహనము, సర్దుకుపోవటం మూల సూత్రము. దానికి సాధన కావాలా, శ్రమ, శిక్షణ అవసరము. పురుషుడు భార్యను తనకు అనుకూలంగా మార్చు కార్యక్రమం చేపట్టవలదు. స్త్రీలు గుడ్డిగా వ్యతిరేకించే కార్యక్రమం చేపట్టరాదు. పరిమితులున్న ప్రపంచంలో షరతులు లేని ప్రేమతో దంపతులు జీవించాలా. ఇది కష్టమే. మనుషుల్ని ప్రేమించాలా, వస్తువుల్ని ఉపయోగించాలా. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈనాటి రోజుల్లో? దే ఆర్ లవింగ్ ద థింగ్స్ అండ్ యూజింగ్ ద పీపుల్. బట్ వీ హ్యావ్ టు లవ్ ద పీపుల్ అండ్ యూజ్ ద థింగ్స్. నీ వివాహం సుఖశాంతులతో వర్ధిల్లాలంటే పవిత్రత పాటించాలా. ద ప్రైమరీ ప్రాబ్లమ్ ఈస్ లెర్నింగ్ హౌ టు లవ్ అండ్ కేర్ ఫర్ ద స్ట్రేంజర్ టు హూమ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ మ్యారీడ్. వివాహ జీవితంలో కావాల్సిన శక్తియుక్తులు, మర్మాలు, అవగాహనలు తెలుసుకొని పెంపొందించుకోవాలా.
దానికి దేవుని యొక్క అనుగ్రహం చాలా అవసరము. ముగింపుగా మనం ఏం చెప్పచ్చు, నేను నా పెళ్లి నుండి మేము మా పెళ్లికి మారాలా, ముప్పేట పన్నిన తాడు సులువుగా తెగదు కదా. అంటే దేవునితో సంబంధం ఉన్నప్పుడు మన జీవితాలు ఉంటాయి. ఇద్దరు కలిసి దేవుని యందు మోకరిల్లితే 7 సప్త సముద్రాలనైనా ఈదగలడు, ఒడ్డుకు చేరగలడు, గమ్యాన్ని కూడా చేరగలడు. వారి వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి దేవుని కృపావరముతో సాతాను ప్రభావమును జీవన పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. లోక వ్యామోహాలను, శారీరక దుష్టవాంఛలను, సాతాను పన్నగాల నుంచి అధిగమించాలా. దాంపత్య ప్రేమ దేన్నైనా కూడా జయిస్తుంది, ఇది నిజము. గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అంటే మనకి రోజుకు కావాల్సిన ఆహారం అంటాం. అదే కాకుండా నానాటికి కావాల్సిన ప్రేమ కూడా వాటికి నేటికి ఇవ్వండి ప్రభువా అని దేవుని సర్వత్రా ప్రార్థించాలి. మీ వివాహము రక్షించుకోవాలి. ఎందుకు రక్షించుకోవాలి? నేటి తత్వశాస్త్రము, తర్కశాస్త్రము, మానవ విజ్ఞాన శాస్త్రము, హేతువాదము వివాహ వ్యవస్థకి విమర్శలకు గురి చేస్తున్నాయి. వివాహ వ్యవస్థ, కుటుంబాలు పెనుముప్పుకు గురవుతున్నవి. నేడు ప్రతిరోజు ప్రతి చోట వివిధ పరిస్థితులలో, వైవిధ్య పరిస్థితులలో వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆలోచనలు, వాదనలు పుట్టుకొస్తున్నాయి. తప్పులను ఒప్పులుగా చిత్రీకరిస్తున్నారు. అవి పనిచేస్తున్నాయి కూడా. వాటిని ప్రజలు అనాలోచితంగా ఆచరిస్తున్నారు కూడా. ఇది చాలా బాధాకరము. వివాహ వ్యవస్థ దృఢముగా, పటిష్టముగా లేదు. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలోనైనా సంస్కృతి, సంఘము, వివాహ వ్యవస్థ బంధము బలపడుతున్న దాఖలాలు లేవు. సంఘంలోని శక్తులన్నీ కూడా ప్రచార సాధనాలు, వార్తాపత్రికలు, దూరదర్శన్, ఆకాశవాణి, సినిమాలు, పుస్తకాలు ఇవన్నీ కూడా సంస్కృతి, రాజకీయాలు, చట్టాలు, పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మొదలగునవి వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. సెక్సే ముఖ్యమని భ్రమింప చేస్తున్నవి. తప్పులను ఒప్పులుగా చిత్రీకరిస్తున్నవి. స్త్రీ పురుషుల అవసరత లేని స్వతంత్రతను, స్వేచ్ఛను, వాదాన్ని పొందమని, వ్యక్తిత్వము, విలువ లేని సంతోషముకు ప్రాకులాడమని ప్రేరేపిస్తున్నాయి. మరి కుటుంబాలు నాశనం కావడానికి నేటి రోజుల్లో విడాకులకి ముఖ్య కారణము ఫేస్బుక్ వ్యవహారము. ముగింపుగా దాంపత్యంలో ఎన్ని సమస్యలున్నా వివాహం పట్ల ఆకర్షణ తగ్గలేదు. ఒక వేదాంతి చమత్కారంగా పెళ్ళంటే బోను లాంటిది. బయట ఉన్నవాళ్ళు ఆ బోనులోకి రావాలని, పోవాలని, లోనున్న వాళ్ళు బయటకు రాలేక, లోపల ఉండలేక అవస్థ పడుతున్నారని చాలా చక్కగా చమత్కరించాడు. ఇది నిజమేమో మరి.